హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీక్ మనం ట్రేడ్ ఎలా చేసామో చెప్తానండి. నా అనాలిసిస్తో పాటు నేను ఎలా ఎంట్రీ తీసుకున్నానో చెప్తాను. మీ మిస్టేక్స్ మీరు చూడండి. దాంట్లో ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి అండి. అందరూ సేఫ్ గా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియో అనేది చాలా లేట్ గా వస్తుందండి, ఎందుకంటే నేను అవైలబుల్ గా లేకపోవడం వల్ల మీకు లేట్ గా ప్రొవైడ్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మీకు కరెక్ట్ టైం అనేది వస్తుంది. ముందుగా మనము ఈ వీక్ అనేది ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ వీక్ స్టార్ట్ అయింది 13th మండే. ఓకేనా అండి? ఈ వీక్ ఇక్కడ స్టార్ట్ అయింది. నేను లాస్ట్ వీక్ వీడియోలో మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అని చెప్పాను. అలాగే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉందని చెప్పాను. ఇక్కడ మార్కెట్ అనేది నెక్స్ట్ డే ఎలా బిహేవ్ చేసిందంటే, ఇక్కడ మీకు ఇక్కడ నెగిటివ్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. మార్కెట్ అనేది నెగిటివ్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ప్రీ మార్కెట్ అనాలిసిస్ గిటంగా మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మీకు యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయమన్నాను. అలాగే గ్యాప్ అప్ కేసులో మీకు బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్ లోకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, 5 మినిట్స్ చార్ట్ లో మీకు ఇక్కడ స్టాప్ లాసెస్ ఏం కనిపిస్తున్నాయండి. ఇక్కడ బయ్యర్ వచ్చి ఉంటాడు. ఒకవేళ క్లోజింగ్ టైం వరకు ఉండుంటే ఈ బయ్యర్ కి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కొంతమంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ ఈ క్యాండిల్ చూసి చాలా మంది సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుపోయి ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ ప్లాన్ అనేది చేసుకుని పోయినాం. 1 మినిట్ లోకి వెళ్తే ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇక్కడ సెల్లింగ్ సైడ్ BTS తీసుకుపోయిన వాళ్ళు న్యూస్ చూసి ఏం చేస్తారంటే పానిక్ కాకుండా అలానే కూర్చొని ఉంటారు. అంటే ఖచ్చితంగా ఈ రోజు మంచి ప్రాఫిట్ అనేది వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేసిందంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ వీళ్ళకు స్టాప్ లాసెస్ హిట్ అయ్యేటట్టు చేసింది. అంటే పానిక్ తో ఎగ్జిట్ అయ్యి ఉంటారు వీళ్ళు. అలాగే ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చాను మీకు, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చాను. ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ బయ్యర్స్ గిట్ వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ కి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ అనమాట ఈ రోజు నేను. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ మార్కెట్ ఏమో అప్ ట్రెండ్ లో ఉంది, ఇక్కడ సైకాలజీ ఏమో సెల్లింగ్ సైడ్ ఉంది. నెగిటివ్ న్యూస్ వల్ల సెల్లింగ్ సైడ్ ఉంది. కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది 2 సైడ్స్ ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ నేను రిస్కీ ట్రేడ్ తీసుకున్నాను. ఒక రిస్కీ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ మనకు ఇది రిస్కీ ట్రేడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ గా చూస్తే ఈ రెసిస్టెన్స్ కింద క్లోజ్ అయింది క్యాండిల్ విక్కుతోని. ఇక్కడ మనం 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ స్టాప్ లాసెస్ కొట్టి వెళ్తుందేమో మార్కెట్ అని నేను అనుకున్నాను. కాబట్టి ఇక్కడ నీకు రీల్స్ ట్రేడ్ చెప్పాను, ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ అని. ఓకేనా అండి? ఇలా మనం ట్రేడ్ అనేది చేసాము 13th రోజు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డే ఎలా చేసామో చెప్తాను. ఇక్కడ 30 మినిట్స్ చార్ట్ లోకి వెళ్తే మనము ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఓకే, కానీ మార్కెట్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది. అలాగే మార్కెట్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేయలేకపోయింది. అంటే ఈ ప్రీవియస్ డే హై ని బ్రేక్అవుట్ అనేది చేయలేకపోయింది ఇక్కడ. కాబట్టి నేను ఏం చేశానంటే, ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేయాలి. కాబట్టి మార్కెట్ మీకు ఏమని చెప్పాను, ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, గ్యాప్ అప్ కేసులో బయింగ్ సైడ్ చేయమన్నా ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అవుతుందని. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మీకు పైకే తీసుకోమన్నా, ఎందుకంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. అలాగే మార్కెట్ అనేది స్లోగా పైకి వెళ్తుంది కాబట్టి పైకే ఎంట్రీ అనేది తీసుకోమని చెప్పాను. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ అనేది చేద్దామని అన్నాను. కానీ మార్కెట్ 5 మినిట్స్ లో చూస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. పైకి వెళ్ళి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి క్లోజింగ్ టైమ్ లో మంచి ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా సేపు మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యి ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ చాలా మంది ఎంట్రీ అయి ఉంటారు. ఈ ఎంట్రీ అయిన వాళ్ళకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ ఎవరున్నారండి, ఓన్లీ సెల్లర్ మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము, బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ 1 మినిట్ లోకి వెళ్తే 14th రోజు ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది బుల్లిష్ కి వెళ్ళింది. ఇది బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పేసి నేనేం చేశాను, ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ కాగానే నేను ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసి ఈ క్యాండిల్ మీద బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసి నేను 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టాను. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ కాగానే నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. ఓకేనా అండి? ఇక్కడ ఓన్లీ నా సైకాలజీ అనేది బయింగ్ సైడ్ ఉంది కాబట్టి నేను స్టాప్ లాస్ అనేది తీసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ డే ఏమైందో తెలుసుకుందాం. మనం మళ్ళీ 30 మినిట్స్ లోకి వెళ్ళి నెక్స్ట్ డే ఏమైందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మార్కెట్ లో 14th రోజు మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. మార్కెట్ కిందికి వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ కిందికి ఫిబ్బేస్తే 50% రిట్రేస్మెంట్ అయింది. ఓకేనా అండి? ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి రిట్రేస్మెంట్ అయింది. కానీ ఇక్కడ సెల్లర్ ఉంటాడు, ఇక్కడ సెల్లర్ ఉంటాడు. ఎందుకంటే ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేయలేదు ఇంకా మార్కెట్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లా మీకు ఒకవేళ గ్యాప్ అప్ కేసులో బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న లెవెల్ బ్రేక్అవుట్ కాగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనము యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఎందుకంటే కింద బయ్యర్ ఉన్నాడు, పైన సెల్లర్ ఉన్నాడు. ఓకేనా? అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం. 5 మినిట్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, 5 మినిట్స్ లోకి వెళ్ళి నేను 15th రోజు డేట్ పెడతాను.
ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ రిట్రేస్మెంట్ అయ్యింది. ఇక్కడ ఉన్న సెల్లర్ కి లాస్ అనేది కనిపించింది, వాళ్ళు ఎగ్జిట్ అయి ఉంటారు. ఇక్కడ బయ్యర్ ఉంటాడు, ఈ బయ్యర్ కి స్టాప్ లాస్ అనేది కింద ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఉన్నారు కదండి, ఈ సెల్లర్స్ ని టార్గెట్ అనేది చేయాలి మనం. కాబట్టి మనము ఇక్కడ గ్యాప్ అప్ కేసులో మనము యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. అంటే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఇప్పుడు 1 minute లోకి వెళ్దాం. 1 minute లోకి వెళ్ళి 15th రోజు ఏమైందండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఎందుకు చేశానంటే ఇక్కడ మీకు ఒక లెవెల్ ఇచ్చి ఉంటాను, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చి ఉంటాను మీకు. ఇక్కడ లెవెల్ మీద కన్సల్టేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ చిన్న డబుల్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి ఇది రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఇది బ్రేక్అవుట్ అనేది చేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ కింద బయ్యర్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మార్కెట్ కిందికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను ఫస్ట్ ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. మీరు చార్ట్ లో చూస్తే ఇక్కడ చూడండి, ముందు నేను సెల్లింగ్ సైడ్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ కాగానే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి రావాలి కాబట్టి నేను కింది సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఓకేనా అండి, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నా లెవెల్స్ మీదతో పాటు నా సైకాలజీ విధంగా మీరు రీడ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిరోజు క్యాండిల్స్ మీద ఎలా ఆలోచిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యింగ్ క్యాండిల్ వచ్చింది, ఇది బయ్యింగ్ క్యాండిల్ వచ్చింది. దీంట్లో బయ్యింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ కాగానే ఇంకా బయ్యర్స్ వస్తారని అనుకుని నేను సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 15th రోజు అనేది మనం అలా ట్రేడ్ అనేది తీసుకున్నాం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డే అనేది చూద్దాం, 16th రోజు. ఇక్కడ చూడండి, ఓవరాల్ గా ఇది బ్రేక్అవుట్ అనేది ఈ జోన్ బ్రేక్అవుట్ కాగానే ఇది ఇంకా బుల్లిష్ అయిపోయింది. ఓకేనా అండి, ఇది బుల్లిష్ అయిపోయింది. ఇప్పుడు నేను ట్రేడ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మెయిన్ ఏం చూడాలంటే పైన స్టాప్ లాసెస్ అనేవి ఏమి లేవు, కింద స్టాప్ లాసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోయి ఉంటే నేను కంటిన్యూగా బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నట్టు. కానీ ఇది ఏంది మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఈ లెవెల్ ని రీటెస్ట్ చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ బయ్యర్స్ కొత్త వాళ్ళు ఎంట్రీ అయి ఉంటారు. ఇది రీటెస్ట్ చేస్తుంది, పైకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మీరు బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ లో గానీ మీరు డబ్ల్యూ ప్యాటర్న్ లో గానీ రీటెస్ట్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఆ రీటెస్ట్ చేసి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ రీటెస్ట్ చేసిందండి. ఇది రీటెస్ట్ చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ రీటైల్ బయ్యర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ బయ్యర్స్ స్టాప్ లాసెస్ ఉన్నాయి, అలాగే పైన స్టాప్ లాసెస్ లేవు. ఫస్ట్ ఏం చేస్తుంది మార్కెట్, సెల్లర్ ని ఇన్వైట్ చేసి బయింగ్ సైడ్ వెళ్ళాలి, ఎందుకంటే బై అప్ సైడ్ ఉంది కాబట్టి. లేదంటే బయ్యర్ ని ఇన్వైట్ చేసి కిందికైనా రావాలి. ఇక్కడ ఆల్రెడీ బయ్యర్ ని ఇన్వైట్ చేసింది కాబట్టి నేనేం చెప్పాను మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో, ఇక్కడ గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దామన్నా. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా మీరు డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది మార్కెట్, నెక్స్ట్ డే 5 minutes లో చూస్తే మీకు ఇది బ్రేక్అవుట్ అయింది మార్కెట్. ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, ఈ బయ్యర్ కి మంచి ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటుంది. అలాగే ఇక్కడ రీటెస్ట్ చేసింది కాబట్టి మార్కెట్, నేను ఇక్కడ పైన స్టాప్ లాసెస్ లేవు కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మార్కెట్ ఇంకా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయి ఉంటే ఈ బయ్యర్స్ ని టార్గెట్ అనేది చేయలేం. నేను కిందికి వస్తున్నాను అని సైకాలజీ అనేది క్రియేట్ చేసింది మార్కెట్. క్రియేట్ చేసి మార్కెట్ అనేది కొంచెం కిందికి వస్తుంది అనుకోని నేను ఈ రోజు నా సైకాలజీ ప్రకారం ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ కాగానే ఇది ప్రాపర్ గా బ్రేక్అవుట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఒకవేళ బుల్లిష్ ఉంటే మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేయాలి కదా, బ్రేక్అవుట్ చేయలేకపోయింది కాబట్టి నేను రివర్స్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ చిన్న డబుల్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. మీరు ఎందుకు డబుల్ ప్యాటర్న్ లాగా అంటే ఇది ఓన్లీ 1 minute చార్ట్ లోనే మీకు ఇది 3 క్యాండిల్స్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు ఇందులో 1 second క్యాండిల్ ఉంటుంది, 5 second క్యాండిల్ ఉంటుంది. ఈ 5 second క్యాండిల్ లో ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ డబుల్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సైకాలజీ ప్రకారం నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ లాజిక్ అనేది చాలా మందికి అర్థమై ఉంటుంది. ఇది డబుల్ ప్యాటర్న్ అనేది ఎందుకన్నాను, ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ డే అనేది ట్రేడ్ అనేది ఎలా చేశానో చెప్తాను. ఇక్కడ చూడండి, 30 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్తున్నాను. మళ్ళీ 17th రోజు మనం ఇలా ట్రేడ్ తీసుకోమని చెప్తాను. చూడండి, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది, చిన్న రిట్రేస్మెంట్ అనేది వచ్చింది. నేనేం చెప్పాను మీకు అనాలిసిస్ లో, ఇక్కడ చూస్తే మీకు అనాలిసిస్ లో చూస్తే మీకు ఏం చెప్పాను, అనాలిసిస్ లో చిన్న రీట్రేస్మెంట్ అయ్యింది. ఇక్కడ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను ఒకవేళ గ్యాప్ అప్ కేసులో బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకోమని చెప్పాను. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో విధంగా బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకోమని చెప్పాను. గ్యాప్ డౌన్ కేసులో ఈ లెవెల్ కింద ఉంటే మీకు సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకోమని చెప్పాను. ఇక్కడ మార్కెట్ ఏం చేసిందంటే 5 minutes లోకి వెళ్ళి చూస్తే మీరు ఇక్కడ 17th రోజు ఇక్కడ చిన్న రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ మనకు రీట్రేస్మెంట్ జరగడం వల్ల ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఈ సెల్లర్ ని తినడానికి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ఫిబ్బుతోని ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. మీరుగా చూస్తుంటారు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను టెలిగ్రామ్ ఛానల్లో. మీరు 1 minute చార్ట్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఫిబ్ వేస్తే ఇక్కడికి వెళ్ళి హై ఫిబ్ వేస్తే ఇక్కడ ఫిబ్బుతోని నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ మనకు ఇక్కడ సెల్లర్స్ ని మనం టార్గెట్ అనేది చేశాం కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది పైకి వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ ఇచ్చి ఓవరాల్ గా మళ్ళీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లోకి వెళ్ళింది. ఓకేనండి, ఇలా ఈ రోజు 17th రోజు అనేది ట్రేడ్ అనేది చేశాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు సైకాలజీ ఇంపార్టెంట్ అండి. నా
ఆ సైకాలజీతో మ్యాచ్ అవ్వాలి అంటే మీరు కూడా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ నేను ఎలాంటి లెవెల్స్ ఇచ్చినా సరే మీరు ఫస్ట్ చార్ట్ ట్రేడింగ్ అనేది చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఒక రోజు నేను పొరపాటున డైరెక్షన్ తప్పుగా చెప్పాను అనుకోండి, అక్కడ మీరు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఫస్ట్ మీ అనాలిసిస్ అనేది మీరు ప్రాపర్ గా చేయాలి. ఓకేనా అండి? ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పాను, మీకు కూడా అర్థమై ఉంటది. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోకి 50 లైక్స్ అనేది నేను టార్గెట్ అనేది పెడుతున్నానండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.